హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రేపటి రోజున మరొక జిల్లాలో మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. దాదాపు 11,000 వరకు ఉద్యోగాలను అయితే కల్పించనున్నారు. 52 పరిశ్రమల్లో 11,000 వరకు ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈరోజు పత్రికాముఖంగా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. పలు పత్రికల్లో ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతంలో ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున మరొక జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లా అంటే కనుక వికారాబాద్ జిల్లా. ఫ్రెండ్స్, వికారాబాద్ జిల్లాలోని తాండూరు అనే ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి వారు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇక ప్రతి వారం కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారండి. కాబట్టి మీ జిల్లా ఏదనేది తెలియజేసినట్లయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలన్నీ చూస్తున్నారండి. ఇక్కడ చూడొచ్చు, మీరు కొన్ని ఇమేజెస్ కూడా కనిపిస్తున్నాయి. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రతీక్ జైన్, అలాగే తాండూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం అయితే నిన్నటి రోజున జరిగిందండి. జాబ్ మేళాను సక్సెస్ చేయాలి, కలెక్టర్ ప్రతీక్ జైన్, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు కూడా ఉన్నాయన్నమాట. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించేటటువంటి జాబ్ మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాబ్ మేళాపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉపాధి కల్పన మార్కెటింగ్ మిషన్ ఈజీఎంఎం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 52 పరిశ్రమల్లో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, 52 పరిశ్రమల్లో 11,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించడం అయితే జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో జాబ్ మేళా ఉంటుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఏ ప్రాంతంలో అంటే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో ఈ జాబ్ మేళా అయితే ఉందండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. నేను ఈ ఇమేజ్ని కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మరొకసారి మీరు వివరాలను తెలుసుకునేసి రేపటి రోజున జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, 28వ తారీఖు అంటే ఈ రోజు కూడా ఒక జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లా అంటే మేడ్చల్ జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారనే డీటెయిల్స్ అని కూడా నిన్నటి రోజు పత్రికాముఖంగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆ పత్రికాముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు అనమాట. మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి
అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు వచ్చే ఈ జాబ్ మేళాలకు సంబంధించి అలాగే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి వచ్చే అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ జిల్లాలో ఎటువంటి అర్హతల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. మరొక పత్రికలో ఈ సమాచారం అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, ఉద్యోగ మహిళ సద్వినియోగం చేసుకోండి అని ఈ నెల 29న తాండూరు పట్టణంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను యువకులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ అధికారి యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన వారు అర్హులన్నారు అనేసి ఇచ్చారనమాట. అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. పీజీ వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏజ్ చూసుకున్నట్లయితే 19 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 29వ తారీఖున తాండూరు పట్టణంలో నిర్వహించే జాబ్ మేళాలో అనమాట. అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు, ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక పత్రికలో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా రావడం జరిగింది. జాబ్ మేళాను విజయవంతం చేయాలి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట. తాండూరు, వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 29న తాండూరులో నిర్వహించే జాబ్ మేళాను విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అధికారులకు సూచించడం అయితే జరిగిందనమాట. ఆ డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇమేజ్ కూడా ఇక్కడైతే ఉందన్నమాట. చూడొచ్చు, యువతి యువకులు తరలి రావాలి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ మేళాకి ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు అర్హతల వివరాలన్నీ. 10వ తరగతి, ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, అలాగే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగినటువంటి యువతి యువకులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ సమావేశంలో కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారితో పాటు అదనపు కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం అయితే జరిగిందనమాట. సిడిపిఓ శ్రీలత మేడం గారు కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఎంపీడీఓలు అదేవిధంగా ఎంపీడీఓలతో పాటు ఎంపీఓలు పలువురు ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొనడం అయితే జరిగిందనమాట. చాలా పత్రికల్లో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. 29న తాండూరులో జాబ్ మేళా అనేసి మరొక పత్రికలో మన తెలంగాణ దినపత్రికలో కూడా న్యూస్ అయితే వచ్చింది. అదేవిధంగా మరొక ఆదాబ్ పత్రికలో కూడా నిరుద్యోగ యువతకు సదావకాశం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే వచ్చింది. అలాగే ఈనాడు దినపత్రికలో కూడా వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. సమాచారం చేరవేయడంలో అధికారులే కీలకం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చింది. నిరుద్యోగులకు సమాచారాన్ని చేరవేయడంలో అధికారులు కీలకమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం సమావేశ మందిరంలో ఈ నెల 29న తాండూరులో నిర్వహించే ఉద్యోగ మేళాపై కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సంకల్పం మేరకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. అంటే ఈ జాబ్ మేళకు సంబంధించినటువంటి సమాచారం ఈ పత్రికలో కూడా రావడం అయితే జరిగిందండి. 52 పరిశ్రమల్లో 11,000 మంది నిరుద్యోగులకు అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ గారైతే చెప్పారనమాట. ఆ సమాచారం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ జాబ్ మేళాలో ప్రతి ఒక్కరూ పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.